హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే నిజాంపేట రాజీవ్ గాంధీ నగర్లో ఎగ్జిబిషన్ అయితే పెట్టారు కదా మొన్న. అది వైట్ హౌస్ థీమ్తో అయితే ఉంది. ఈసారి మాకు ఎంట్రన్స్ టికెట్ ప్రైజే నాకు అంతగా నచ్చలేదు. 80 రూపీస్ చేశారు. 50 రూపీస్ ఉండేది లాస్ట్ ఇయర్. ఈసారి మాత్రం 80 రూపీస్ అన్నారు. ఈ ముగ్గురు వచ్చే వాళ్ళకైతే ప్రాబ్లం ఏమి అనిపించదు, కానీ మేము ఇంతమందికి వచ్చేసరికి మాకు ఎక్కువ అనిపించింది. అందుకనే అంత వర్త్ అనిపించలేదు. అండ్ తర్వాత లోపలికి వెళ్ళగానే షాపింగ్ ఉంటుంది. షాపింగ్ ఏం చేయబుద్ధి కాలేదు. అందుకని మేము ఇంకా గేమ్స్ ఆడదాం ఈసారి అనుకున్నాం. ఇంకా 10 రింగ్స్ అయితే తీసుకున్నాం. తలా ఒక రింగ్ వేసాము. ఎవరికి ఏం రాలేదు, కానీ లాస్ట్కి నా కోడలికి మాత్రం ఆ చిన్న కప్ అయితే వచ్చింది. చూసారు కదా, కప్పు పడింది. ఇంకా ఈ రింగ్స్ గేమ్ అయిపోగానే నెక్స్ట్ బాస్కెట్బాల్ గేమ్ అయితే వచ్చింది. 2 ఛాన్సెస్ ఇస్తారంట. ఆ 2 ఛాన్సెస్లో ఒక్కసారైనా కానీ ఆ గ్లాసెస్ మొత్తం అన్నీ పడిపోవాలంట. మా హస్బెండ్ ట్రై చేశారు, కానీ 3 ఉండిపోయినాయి. మా వదిన ట్రై చేశారు, అవ్వలేదు మా వల్ల అయితే. ఇంకా నెక్స్ట్ చిన్న బాల్స్ గేమ్ అయితే ఆడాము. ఇది నెంబర్ కౌంట్ ద్వారా చూసి మొత్తం అంతా లాస్ట్కి సమ్ చేసి ఏ గిఫ్ట్ అయితే వచ్చిందో ఆ గిఫ్ట్ ఇస్తారు కదా. మేము అందరం వేస్తే తల ఒక బాల్ ఏమొచ్చిందో గెస్ చేయండి. అంతమంది బాల్స్ వేస్తే జస్ట్ వాటర్ ఫిల్టర్ది అది ఉంటుంది కదా, నెట్ టైప్, అది వచ్చిందనమాట మాకు గిఫ్ట్. ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత నా అల్లుడు అయితే నేను ఇది ఎక్కాల్సిందే అని చెప్పి మారం చేస్తే ఇంక ఎక్కించేసామన్నమాట. ఇలా ఎక్కేసి చూడండి ఎలా టాటా చెప్తున్నాడో, మంచిగా ఉన్నది. అండ్ తర్వాత కోడలు అల్లుడిని, చిన్నపిల్లలు కదా, బాల్స్ ఆడుకుంటారు కొంచెం సేపు, అండ్ వాళ్ళకి కొంచెం టైంపాస్ అవుతుందని బాల్స్ గేమ్ దాంట్లోకి అయితే పంపించేసాము. అటు తిరిగి ఇటు తిరిగి దొరుకుతున్నారు. వాళ్ళు ఆడుకునే లోపల మేమెందుకు ఖాళీగా ఉండటం అని మేమైతే కొన్ని పిక్స్ అయితే దిగేసాము. జెయింట్ వీల్ దగ్గర లొకేషన్లో బాగా వచ్చినాయి పిక్స్ అయితే. నాకు చాలా నచ్చినాయి ఆ పిక్స్ అన్నీ. అండ్ తర్వాత వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత కొంచెం ఒక 2-3 గ్రూప్ పిక్స్ అలా దిగేసేసి రిటర్న్ అయిపోయాము. ఈ లోపు మా అత్తగారు మావయ్య గారు వాళ్ళు ఊరు నుంచి అయితే వచ్చారు. ఇంక అక్కడ నుంచి రెస్టారెంట్కి అయితే వెళ్ళాము. రెస్టారెంట్కి వెళ్ళేసి అక్కడ బటర్ నాన్ బిర్యానీ అయితే తినేసి అక్కడ నుంచి అయితే వచ్చేసాము. ఈ రెస్టారెంట్ చూసి పబ్ అనుకున్నారు. పబ్ కాదు, పబ్ లాంటి రెస్టారెంట్, కానీ చాలా బాగుంటుంది ఫుడ్ అయితే. ఈ రోజు మా డే ఇలా గడిచింది. ఎలా అనిపించింది ఈ వ్లాగ్? నచ్చితే లైక్ చేయండి. బాయ్.